ఇట్కో ఇల్లు గానీ పోలవరం నీకేమైనా దమ్ముందా మాట్లాడతా కానీ అడుగుతా ఉన్నా. నైస్ క్వశ్చన్. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడతావు, కొద్దిలా మాట్లాడతావు. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడతావు, కొద్దిలా మాట్లాడతావు. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు వాడే ఉద్దేశంతో అన్నాడు. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పండి. ఇన్ఫాక్ట్ ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఎందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. దత్తపుత్రుడు గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం. ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఎలా జీవితంలో నువ్వింకా మారవా? మారను. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. సైకో గారిని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అటు చూడు బే. వినండి సార్, ఇదే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతారు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. రే పిచ్చోడా, స్కూల్ పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నీకు స్పాట్ నేను ఎడతాగా. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు. జగన్ ఏమో నాకు తెలియదు. ఏంటి బావా మూడుకొచ్చినలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. అవును. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అంటే నోరు పడిపోయిందా? పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్లి, 4వ పెళ్ళాం జగనా? చెప్పు, 4వ పెళ్ళాం జగనా? అమ్మా, నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిరుగురు అనేసుకుంటానమ్మా. మొదట ముఖ్యమంత్రి వాడి దగ్గర కూడా నాని ఒకడు, పేరు నాని ఒకడు. ఈయన్ని పందిగానంత చూడు, 10 పిల్లలు పెట్టింది, 6 పిల్లలేమా. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు. జగన్ ఏమో నాకు తెలియదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం ధర్మ మాటలు యుద్ధాలు ఆపుతాయి అంటారు, కానీ మాటలు తుప్పం చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? ఇంటర్ కూడా పేకలు. ఊరుకోమ్మా, ఊరుకోరా. అరే గిట్టు నాదొకసారి చెప్పరా. వాడు కాబట్టి అంత డీసెంట్ గా ఇంటర్కా అన్నాడు. అదే నేనైతే ఏమంటానో తెలుసుగా. ఆ క్లాస్ పదండి వెళ్దాం. ఎస్ రే కృష్ణ, నీ గుందిరా. నీకు లేదా? ఎన్నిసార్లు అవుతారా బాబు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన